వచ్చే 2 ఏళ్ల వ్యవధిలో ఏపీకి 1,00,000 కోట్ల రూపాయల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మంగళగిరి సి కన్వెన్షన్ వేదికగా జరిగిన సమావేశంలో ఆయన ఏపీపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 కీలక ప్రాజెక్టులకు గడ్కరీ తక్షణ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల విలువ 27,000 కోట్ల పైమాటే. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి 2,800 కోట్ల విలువైన కొత్త రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 2,100 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన 2 రహదారులను జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ రహదారి ప్రాజెక్టులు పూర్తయితే అమెరికా రోడ్లతో పోటీ పడతాయని, తాను మాటల మనిషిని కానే కాదు, మాట ఇచ్చానంటే చేతల్లో చేసి చూపిస్తానని అన్నారు. ఇక భవిష్యత్ అంతా ఆంధ్రప్రదేశ్దే అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల జాబితా చాలా పెద్దగా ఉందంటూ చమత్కరించిన ఆయన ప్రతి ప్రాజెక్టును ఆమోదిస్తామన్నారు. తొలుత వాటిని తమ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తామని గడ్కరీ వివరించారు. ఏపీకి మంచి దశ దిశ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు ఉన్నారని, రాష్ట్ర భవిష్యత్తుకు ఢోకా లేదని అన్నారు. ప్రధానమంత్రి కోరుకుంటున్న ప్రగతి వికాసం ఏపీలో కనిపిస్తున్నాయన్నారు. నితిన్ గడ్కరీ మాట అంటే మాటే అని, చెప్పారంటే చేసి చూపిస్తారని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. గడ్కరీ ఏపీని కూడా మహారాష్ట్రలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చే కొత్త రహదారి ప్రాజెక్టులకు ఎలాంటి భూసేకరణ సమస్య రాకుండా చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతులకు సాగులో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అన్నదాత సుఖీభావను అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తో ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 14,000 కలిపి ఏటా 20,000 నగదును జమ చేస్తుందని అన్నారు. చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో చంద్రబాబు ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా ఈ పథకంలో తొలి విడతగా 46.86 లక్షల మంది రైతులకు సుమారు 3,174.42 కోట్ల నగదును వారి ఖాతాలో జమ చేశారు. ఇందుకు సంబంధించిన మెగా చెక్ ను మహిళా రైతులు నాగలక్ష్మి అలాగే షేక్ మున్నాలకు అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో సాంకేతిక వినియోగం, ప్రకృతి సేద్యం, మైక్రో ఇరిగేషన్ అమలు, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు చంద్రబాబు. కరోనాను సైతం జయించి పంటలు సాగు చేసిన రైతన్నకు అండగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. అందుకే ధరలు లేక నష్టపోతున్న నల్లబర్లి పొగాకు అలాగే మామిడి, కోకో ఆయిల్ రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆదుకున్నామన్నారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఇక్కడ సాగుపై పడుతున్నాయని, అమెరికా అధ్యక్షుడు ఆకస్మికంగా ప్రకటించిన పన్నుల వల్ల ఇక్కడ ఆక్వా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రతికూలత ఉంటుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించి చెక్కులు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగం ప్రారంభించారు. ఆ సమయంలో ఒక రైతు సెల్లో మెసేజ్ చూసుకుని తన బ్యాంకు ఖాతాలో అన్నదాత సుఖీభావ నగదు జమ అయిందని ఆనందంతో కేరింతలు కొడుతూ చెప్పాడు. సెల్ ఫోన్ పైకెత్తి మెసేజ్ చూపించాడు. అందుకు స్పందించిన సీఎం ఆనందంగా ఉందా అని అడిగారు. రైతుల కళల్లో ఆనందం చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. డబ్బులు పడిన వెంటనే రైతులు మెసేజ్లు చూసుకోవడం చంద్రబాబు గమనించి సెల్ ఫోన్ను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ లబ్ధిదారులకు 3,174 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో గంటల వ్యవధిలోనే 99.98% మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు చేరింది. ఈ పథకానికి అర్హులైన 46.86 లక్షల రైతు కుటుంబాల్లో 44.76 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. 44.75 లక్షల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది. పీఎం కిసాన్ 20వ విడత నిధులను ప్రధాని మోదీ శనివారం వారణాసిలో విడుదల చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఈ విడత పీఎం కిసాన్ కింద 2,000 రాగా అన్నదాత సుఖీభావ కింద 5,000 రూపాయలు జమ అయ్యాయి. ఏపీ లిక్కర్ స్కామ్ దొంగలు నోట్ల కట్టలు సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. మద్యం ముడుపులను ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలుకు వినియోగించారనే ఆరోపణలకు తిరుగులేని సాక్ష్యం లభించింది. ఇంకెవరో కాదు, లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలను సర్దుతూ లెక్కలు చెబుతున్న వీడియో బయటపడింది. ఇక ఈ కేసులో వెంకటేష్ నాయుడును A34ను సిట్ అధికారులు జూన్ 18వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. వెంకటేష్ నాయుడు ఫోన్ను స్వాధీనం చేసుకుని అందులో వాట్సాప్ నుంచి తొలగించిన చాట్ వీడియోలను సాంకేతికత సహాయంతో రిట్రీవ్ చేశారు. అందులో 35 సెకండ్ల వీడియో ఒకటి ఇప్పుడు బయటపడింది. అందులో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు చక్కగా లెక్కబెడుతున్నాడు. టేబుల్ పైన ఉన్నవి, కింద అప్పటికే అట్టపెట్టెల్లో సర్దినవి మొత్తం కలిపి 5 కోట్లు ఉన్నట్లు ధృవీకరిస్తూ ఆ మొత్తాన్ని బట్వాడాకు సిద్ధం చేసిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.
ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు ముఖ్య అనుచరుడు. అనేక పర్యాయాలు జగన్ను కూడా కలిశాడు. మద్యం ముడుపుల సొమ్మును ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఉపయోగించాలనేది వైసీపీ స్కీమ్. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ అభ్యర్థులు డబ్బులు బట్వాడా చేసే బాధ్యతను కూడా చెవిరెడ్డికి అప్పగించారు. వెంకటేష్ నాయుడు ద్వారా డబ్బు పంపిణీ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని క్రిష్ వ్యాలీలో ఏర్పాటు చేసుకున్న డెన్కు రాజ్ కసిరెడ్డి నుంచి విడతల వారీగా 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల దాకా బాక్సుల్లో వచ్చేవి. ఆ మొత్తాన్ని వెంకటేష్ నాయుడు భద్రపరిచేవాడు. ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచి ఈ డబ్బును జిల్లాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ త్వరలో లోపలికి వెళ్లడం ఖాయమని విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు. గాజువాక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వికాస్ పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఇప్పటి వరకు బయటపడింది లిక్కర్ సరఫరా చేసిన వారిచ్చిన కమిషన్ మాత్రమేనని, ఇంకా 12 బాటిల్ను 200 రూపాయలకు అమ్మిన లెక్కలు తేలాల్సి ఉందన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని నేరుగా ఫ్యాక్టరీ నుంచి తీసుకుని బయట అమ్మితే 2000 రూపాయల కోట్లు వస్తుందన్నారు. ఇక ఆ స్కామ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలని చెప్పారు. అదంతా సీబీఐ, ఈడీ, సిట్ తేలుస్తాయని అన్నారు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో సైతం జగన్ కు బుద్ధి చెప్పాలని అన్నారు. మెగా డిఎస్సీ 2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడడంతో 4-5 శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరనున్నారు. ఆలయాల నిర్మాణాలకు అనుమతులిస్తారు, కానీ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుంటే ఆలయ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదు. కష్టమో నష్టమో సొంత డబ్బులతో ఆలయాలు నిర్మించుకోవడమే మంచిది. శ్రీవాణి పేరుతో టీటీడీ ఇచ్చే నిధులపై భక్తుల అభిప్రాయం ఇది. ఏపీ వ్యాప్తంగా కొన్ని వందల కొత్త ఆలయాల నిర్మాణాలతో పాటు మరికొన్ని పాత ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో హిందూ ధర్మ అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలను నిర్మించి ఆయా వర్గాల్లో భక్తిని పెంపొందించేందుకు టీటీడీ ఈ పథకం తీసుకొచ్చింది. కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునర్నిర్మాణానికి 20% నిధులు ఆయా ఆలయాల పాలక మండలి లేదా గ్రామస్తులు సమకూరిస్తే మిగిలిన మొత్తాన్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ అందిస్తుంది. ఈ మొత్తం నిధులతో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. టీటీడీ లక్ష్యం ఇప్పుడు నీరుగారిపోతుంది. శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఆలయాల నిర్మాణాలకు అనుమతినిచ్చే సమయంలో ఉన్నంత వేగం నిధుల విడుదలలో ఉండడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ఆలయాలు నిర్మాణాలు శ్రీవాణి ట్రస్ట్ నిధులతోనే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆలయాల నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వంలో మరికొన్ని ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏ ఆలయానికి కూడా నిధులు విడుదల చేయడం లేదు. టీటీడీ ఎస్సీ, ఈఈల కార్యాలయాల్లోనే ఏదో ఒక కొర్రీ వేసి బిల్లులు విడుదల చేయడం లేదు. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం 9 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతో పాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టనుంది. గురుకులాల్లోని విద్యార్థులను జల్లెడపట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించనుంది. ఈ మేరకు హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన స్పోర్ట్స్ కాన్క్లేవ్ లో రాష్ట్ర ప్రభుత్వం 9 ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా పాలసీని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రపంచ క్రీడా రంగంతో పోటీ పడేలా ఈ పాలసీని రూపొందించామని తెలిపారు. ఈ పాలసీ కాగితాలపై మాత్రమే కనిపించేది కాదని, తెలంగాణకు బంగారు రేఖగా మారుతుందని చెప్పారు. ప్రపంచ క్రీడా రంగంలో ప్రభావం చూపాలంటే దేశ క్రీడా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మార్పు తెలంగాణ నుంచే మొదలవనుందని అన్నారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి కోసం ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని తెలిపారు. యంగ్ ఇండియా యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు సహకరించేందుకు క్రీడారంగ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన వారు కుర్చీ వదలాలన్న ఆర్ఎస్ఎస్ నిబంధన మోదీకి వర్తించదా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ మాటను మోదీ వినడం లేదని,
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ఆయన కుర్చీ నుంచి దించేస్తారని అన్నారు. ఈసారి బీజేపీకి 150 సీట్లు దాటనివ్వబోమని ప్రకటించారు. మోదీని ఓడించేందుకు, ఆయన కుర్చీ నుంచి దింపేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ పోరాడతాయని చెప్పారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే అంశంపై నిర్వహించిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2001లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కుర్చీని నరేంద్ర మోదీ వదలడం లేదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆర్ఎస్ఎస్ చెప్పినా ఆయన వినడం లేదన్నారు. 2 నెలల క్రితమే ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భాగవత్ 75 నిండిన వారు కుర్చీ వదలాలని చెప్పారని, అయినా మోదీ అందుకు సిద్ధంగా లేరని అన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషికి వర్తించే నిబంధనలు మోదీకి వర్తించవా? మోదీని కుర్చీ నుంచి ఆర్ఎస్ఎస్, వాజ్పేయి దింపలేకపోయారని అన్నారు. వాళ్లతో కానిది చేసి చూపిద్దామన్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే మోదీని కుర్చీ నుంచి దింపేస్తారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద రేవంత్, మహేష్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువారం వినతిపత్రం సమర్పించనున్నారు. బీజేపీని బద్నాం చేయడానికే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్లు వర్తింపు చేయాలని, అందులో ముస్లింలకు ప్రతిపాదించిన 10% తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం చేతగాని రేవంత్ కేంద్రంపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ కు ఢిల్లీ వెళ్లడం అలవాటేనని, కానీ ఆయనకు రాహుల్ అపాయింట్మెంట్ మాత్రం దక్కడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని రామచంద్రరావు ఆరోపించారు. బీసీల హక్కులను మజ్లిస్ హరిస్తుంటే కాంగ్రెస్ కాలరాస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ నుంచి బీసీలను దూరం చేసేందుకే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు తెచ్చింది మీరు, అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీదే, మాపై రాళ్లేయడమేంటి? కేంద్రంలో 27 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని, దేశవ్యాప్తంగా 5 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులున్నారు. మీ హయాంలో ఒక్క బీసీనైనా సీఎంను చేశారా అని కాంగ్రెస్ ను నిలదీశారు. రాహుల్ మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. విశ్వబ్రాహ్మణులు కన్వర్టెడ్ బీసీలా, లంబాడాలు కన్వర్టెడ్ ఎస్టీలా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా పనిచేశారని తప్పుబట్టింది. అంతేనా, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ ను ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనపరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలు ఉండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజ్లు కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజ్లు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి లాంఛనంగా ఎటువంటి నిర్ణయం లేదని స్పష్టం చేసింది. బ్యారేజ్ల నిర్మాణానికి 2016 జూలై, ఆగస్టులో నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ వ్యాప్కోస్తో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబర్ 22న హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో బ్యారేజ్ల నిర్మాణ ప్రదేశాలను మార్చారని తెలిపింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదనను
నిపుణుల కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, ప్రత్యామ్నాయంగా వేమనపల్లిని సూచించిందని కేసీఆర్, హరీష్ రావులు ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోలేదని, పూర్తిగా పక్కన పడేశారని తప్పుపట్టింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన నివేదికను 2 రోజుల క్రితం జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదికలోని అంశాలను రాష్ట్ర మంత్రిమండలి కూలంకుషంగా చర్చించనుంది. తదుపరి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం పొందవచ్చని తెలుస్తోంది. ఈ నివేదికతో పాటు ఇతర అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయని సమాచారం. ఢిల్లీ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధశతకం కొట్టారు తప్ప రాష్ట్రానికి నయా పైసా లాభం చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ఢిల్లీ యాత్రలతో రాష్ట్రానికి సాధించిందేంటో రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ బాసుల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. బనకచెర్లతో మన వ్యవసాయ రంగం పెను సంక్షోభంలోకి కూరుకుపోతుందని, తెలంగాణ తల్లడిల్లిపోతుంటే రేవంత్ మాత్రం గురువు చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు రాక రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే సీఎంకు కనీస పట్టింపు లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఒక్కొక్కరు పరకాయ ప్రవేశం చేసి వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ను బద్నాం చేసే విధంగా ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దని అన్నారు. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టు ఆదేశించింది. సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం కలిగిందని నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో గత అక్టోబర్లో కేటీఆర్ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించి సురేఖపై ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేటీఆర్ పై సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న తమ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించిందని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలను, కోర్టులో తాము సమర్పించిన వీడియోలు, వార్తలను న్యాయస్థానం పరిశీలించి బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద ఈ ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన చెప్పారు. కాగా గతంలో మీడియాలో, ఇతరత్ర మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగానే సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారని ఆమె తరపు న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్య చేశారు. గోదావరిలో మిగులు వరద జలాలు లేవని, ఒకవేళ ఉంటే గనక ఆ నీటిపై నదిని పంచుకునే అన్ని రాష్ట్రాలకు సమాన వాటా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద జలాలను తాము బనకచెర్ల కోసం వాడుకుంటామని, అందులో తప్పేముంది అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ తప్పుబట్టారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లని తమవే అనుకోవడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 1980లో గోదావరి ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని, ఆ ప్రాజెక్టుకి ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా పోలవరం విస్తరణను ఏపీ ప్రతిపాదిస్తోందని ఆక్షేపించారు. పోలవరం బనకచెర్ల లింకుకు వ్యతిరేకంగా నిర్మాణాత్మక పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం బనకచెర్లపై చట్టపరంగానే ముందుకు వెళ్తామని కేంద్ర జలశక్తి శాఖ సమాచారం ఇచ్చిందన్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ, గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు తిరస్కరించాయని తెలిపారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని, అయితే నికర జలాలపై కట్టుకునే ప్రాజెక్టులపైనే ఏపీ అభ్యంతరాలు చెబుతూ వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకుంటామని అంటోందని ఇదేం తీరు అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని ప్రస్తావించిందని, ఆ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు చేసుకోవాలని తెరమీదకి తెచ్చిందే ఆ పార్టీ అని ఆక్షేపించారు. రాయలసీమకు నీళ్లిచ్చి రతనాలసీమను చేస్తామని ప్రకటించింది ఎవరని నిలదీశారు. రిజిస్ట్రేషన్ సేవలు మరింత సమర్థంగా, పారదర్శకంగా ఒకే చోట అందేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆఫీసులను నిర్మిస్తామని వెల్లడించారు. సచివాలయంలో శనివారం రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో
144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని, మిగిలినవి అద్దె భవనాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో దశల వారీగా కొత్త కార్యాలయాలను నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 4 లేదా 5 కార్యాలయాలను ఒకే చోట నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరు చేసే ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రంపై ఆధారపడలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్ల విషయంలో కేంద్రం అనేక కొర్రీలు వేస్తుందని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు 72,000, పట్టణ ప్రాంతాల్లో 1.52 లక్షలను మాత్రమే అందిస్తుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తుందని అన్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మోసం కేసులో 3 నిందితులను గోపాల్పురం పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. తమ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను చెంచల్గూడ జైలు నుంచి తీసుకొచ్చిన విశాఖ సృష్టి కేంద్ర మేనేజర్ కళ్యాణిని, మరో నిందితురాలు సంతోషిని నార్త్ జోన్ కార్యాలయంలో ఒకే చోట ఉంచి ప్రశ్నించారు. ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం, అండాలు, స్పర్మ్ సేకరణ, చిన్నారుల విక్రయంపై ప్రశ్నించిన డాక్టర్ నమ్రత సహకరించలేదని సమాచారం. డాక్టర్ నమ్రత గతంలో జైలుకు వెళ్లి వచ్చి ఉండడంతో తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏజెంట్ సంతోషి ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది దంపతులు వచ్చారు, ఎంతమంది పిల్లలను విక్రయించారనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఆసుపత్రి నుంచి సీజ్ చేసిన రికార్డుల్లో ఉన్న వారి వివరాలు, కేసుల గురించి అడగ్గా గుర్తులేదంటూ డాక్టర్ నమ్రత తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దంపతులను మోసం చేసి సంపాదించిన డబ్బుతో నమ్రత మియాపూర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్గూడతో పాటు ఏపీలో ఫామ్ హౌస్లు, ఇళ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నమ్రత గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఏజెంట్ల సహకారంతో పేద మహిళలను ఉచ్చులోకి దింపినట్లు గుర్తించారు. పేద మహిళలను విశాఖపట్నం, విజయవాడకు తరలించి వారికి పుట్టిన చిన్నారులను సరోగసి పేరుతో దంపతులకు విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ రేష్మి తెలిపారు. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 188,791 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతుంది. దీంతో సాయంత్రం 7 గేట్ల ద్వారా 187,530 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు రాత్రి 9 గంటలకు ఒక గేటు మూసివేసి 6 గేట్ల ద్వారా 161,016 క్యూసెక్లు, కుడి ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం మరో 66,102 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.30 అడుగులకు చేరింది. డ్యాంలో 200 టీఎంసీల నీరు ఉంది. వారాంతం కావడంతో శనివారం జలాశయం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ డ్యాంలోకి 2,10,499 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ 18 గేట్ల ద్వారా 136,656 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులుంది. పులిచింతల ప్రాజెక్టులో 40.77 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆ ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఇక ఎగువ నుంచి 1,81,808 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. భారత్ రష్యాలది డెడ్ ఎకానమీ అంటూ పరుష వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆయన సమర్థించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని స్పష్టం చేశారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విపక్షాలు సైతం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తులకు ఉమ్మడి ప్రచారం కల్పించాలని ప్రధాని కోరారు. భారత్పై దాడికి తెగిస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, ఒకవేళ పాతాళంలో దాక్కున్నా వెతికి పట్టుకుంటామంటూ దాయాది దేశం పాకిస్తాన్పై తీవ్ర స్వరం వినిపించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జీర్ణించుకోవడం కొంతమందికి కష్టంగా ఉందంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. మోదీ తన సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భారత్పై 25% ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీ వ్యాఖ్యలతో పాటు ఆపరేషన్ సింధూర్, మహదేవ్లపై విపక్షాల విమర్శలను కూడా ఈ సందర్భంగా మోదీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఇతర విపక్షాలు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను కూల్చడంపై కలత చెందుతున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పహల్గాం దాడి హంతకులను పార్లమెంట్ సమావేశాలప్పుడే ఎన్కౌంటర్ ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఉగ్రవాదులను చంపడానికి ముహూర్తం చూస్తామా, దొరికినప్పుడు చంపకుండా వదిలేస్తామా అంటూ ప్రతిపక్షాలకు చురుకలంటించారు. భారత్ రష్యాలవి పతన ఆర్థిక వ్యవస్థలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఏకపక్ష వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్టు తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. అది సరైనదేనా కాదా అనేది తెలియదన్నారు. కానీ ఒక మంచి ముందడుగు, ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చిన అమెరికా అందుకు అంగీకరించకపోవడంతో భారత్పై 25% అదనపు సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార వర్గాలు ఖండించాయి. భారత్ ప్రయోజనాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవని తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. వాస్తవానికి అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా తన చమురును అమ్ముకోవడానికి రాయితీలిస్తుంది. దీంతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు గత 3-4 ఏళ్లలో భారీగా పెరిగాయి. కానీ ఇటీవల రష్యా తన రాయితీలను తగ్గించడం, రవాణా సమస్యలతో భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తున్నాయని పలు గణాంకాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటివి దాదాపుగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని పేర్కొంది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పని మనిషిపై అత్యాచారం కేసులో నేరం రుజువైనట్లు కోర్టు ప్రకటించింది. న్యాయాధికారి సంతోష్ గజానన భట్ శిక్షను ఖరారు చేశారు. వివిధ సెక్షన్ల కింద శిక్ష వేయడంతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానాలో 7 లక్షలను బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించారు. కర్ణాటక రాజకీయాల్లో దేవెగౌడ కుటుంబానికి ఎంతో పేరుంది. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలందించిన దేవెగౌడ ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దేవెగౌడ మరో కుమారుడు కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రెండో కుమారుడు రేవణ్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజ్వల్ తమ్ముడు సూరజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ రెండోసారి జేడీఎస్ తరపున హసన్ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతుండగా తీసిన వీడియోలు, ఫోటోలు ఉన్న పెన్ డ్రైవ్లు సరిగా పోలింగ్ కు 2 రోజుల ముందు బయటకొచ్చాయి. ఆ వీడియోలో 48 ఏళ్ల వయసున్న ప్రజ్వల్ పని మనిషికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రజ్వల్ లైంగిక దాడి చేస్తూ స్వయంగా వీడియోలు చిత్రీకరించుకున్నారు. ఇవి వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాద నేపథ్యంలో పోలింగ్ జరిగిన రోజు రాత్రే ప్రజ్వల్ యూరోప్ దేశాలకు వెళ్లారు. మే 31న ఆయన బెంగళూరుకు తిరిగి రాగా ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక అమెరికా నుంచి 1703 మంది భారతీయులను బహిష్కరించారు. వీరంతా అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు అక్కడి హోంలాండ్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఈ గణాంకాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో రోజుకు సగటున 8 మంది చొప్పున అమెరికా నుంచి డిపోర్ట్ అయినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020-24 మధ్య బైడెన్ పరిపాలనలో ఈ సంఖ్య రోజుకు సగటున 3గా ఉండేది. ఈ లెక్కన అమెరికా నుంచి భారతీయుల డిపోర్టింగ్ ఈ ఏడాది 3 పెరిగింది. గడిచిన 5 ఏళ్లలో మొత్తం 7,244 మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. వారిలో 25% మంది ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే భారత్కు తిరిగి వచ్చారు. అత్యంత ఆసక్తిగా సాగుతున్న 5వ టెస్టులో ఫలితం తేలడం ఖాయమైంది. ఈ ఆఖరి మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్కు బ్యాటర్లు అండగా నిలిచారు. ఫలితంగా టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 118తో సెంచరీ, ఆకాశ్దీప్ 66, వాషింగ్టన్ సుందర్ 53, జడేజా 53 అర్ధ సెంచరీలతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు సాధించింది. పేసర్ టంగ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురెల్ 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఆట చివరి ఓవర్లో ఓపెనర్ ట్రాలే 14 పరుగుల వద్ద వికెట్ ను కోల్పోయి 50 పరుగుల 1 వికెట్ నష్టానికి స్కోర్తో నిలిచింది. ఇక ఓపెనర్ డకెట్ 34 పరుగులు క్రీజ్లో ఉన్నాడు. ఆటకు ఇంకా 2 రోజుల సమయం ఉండగా ఇంగ్లాండ్ గెలుపునకు మరో 324 పరుగుల దూరంలో ఉంది. ఇక ఈ స్థితిలో ఇరు జట్ల విజయ అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వికెట్లను భారత బౌలర్లు ఎంత వేగంగా తీస్తారనేది కీలకంగా మారనుంది. తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ ఆఖరి రోజు 350 రన్స్ బాది విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓవెల్లో అత్యధిక ఛేదన 263 పరుగులు